జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు కూడా వినుంటారు, ఈ మధ్య కాలంలో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను అందరూ కూడా బెకారిస్తాన్ అని చెప్పి పిలుస్తారనమాట. చెప్పాలంటే అది నిజం కూడా, అంటే అడుక్కు తినే దేశం అని చెప్పి అర్థం అనమాట. ప్రస్తుతం ఈ పాకిస్తాన్ అడుక్కు తినడంలో చాలా అంటే చాలా బిజీగా ఉండాలి. ప్రపంచమంతా కూడా ఇరాన్కు అలాగే ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి ఆలోచన చేస్తా ఉంటే, ఈ దిక్కుమాలినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల గురించి ఆలోచన చేస్తుంది. చూడండి ఎట్లనాదో. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దెబ్బకు ఈ పాకిస్తాన్కు కంటి మీద కునుకనేదే లేకుండా పోయింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తారో తెలియక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ దిక్కుమాలినటువంటి పాకిస్తాన్ ఆర్మీ బ్రతుకు నిడుస్తుందన్నమాట. ఏది నేను చెప్పకూడదు కానీ ఆ విధంగా ఎందుకులే అట్లా అన్నమాట. కనీసం ఎయిర్ ఫోర్సు నావల్ ఫోర్స్ కూడా లేనటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్కు పాకిస్తాన్ ఈ విధంగా భయపడడం ఎందుకు చెప్పాలంటే భలే తమాషాగా ఉన్నది. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి, మీకే అర్థం అవుతుంది. సరే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇన్నాళ్ళు కూడా ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ఆర్మీకి అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్మీ అన్న పేరు అయితే ఉనింది. ఏది మన మోడీ గారు మన దేశానికి ప్రధాని అయ్యే వరకు. ఎందుకంటే అంతకుముందు లేచే మన దేశం మీద వచ్చి పడతా ఉన్నారు కదా వీళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే గమ్మున మూల కూర్చొని ఓడుతూ ఉంటారు. కాబట్టి ఓఎంఐ లేదు పెద్ద పోటుగాలు ఎగింది అనుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో ఏ మాత్రం చెమ చుట్టుకన్నా కూడా వంగబెట్టి మింగుతారు, ఊరికే కూడా కాకుండా. కానీ ఇప్పుడు అటువంటి పాకిస్తాన్ ఆర్మీ కేవలం 80,000 మంది ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పేరు వింటే ఉచ్చబోసుకుంటాందట్టే. సరే, అసలు ఏం జరిగిందో ఇప్పుడు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా, కాస్త జాగ్రత్తగా వినండి. హంజా మిలిటరీ బేస్. సరే, ఈ హంజా మిలిటరీ బేస్ అనేది పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్లోని ఫైజాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సైనిక స్థావరం అనమాట. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్లలో రావల్పిండి తర్వాత అత్యంత శక్తివంతమైన మిలిటరీ బేసు ఈ హంజా మిలిటరీ బేస్ అనమాట. ఇది సాక్షాత్తు ఇస్లామాబాద్లో ఉండాలి. అంటే పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్లో ఉండాలన్నమాట. ఇది పాకిస్తాన్ మిలిటరీ అలాగే ఇంటెలిజెన్స్ సంస్థలకు, ముఖ్యంగా ఐఎస్ఐ వాళ్లకు అత్యంత వ్యూహాత్మకమైనటువంటి కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ స్థావరాన్ని ఇస్లామాబాద్లో ఐఎస్ఐకి ఉన్నటువంటి అతిపెద్ద అలాగే సురక్షితమైనటువంటి స్థావరాల్లో ఒకటిగా భావిస్తారనమాట. అటువంటి ఈ హంజా మిలిటరీ బేస్ పైన ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటో కూడా తెలియని, కనీసం ఒక యుద్ధ విమానం కూడా లేని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు దాడి చేశారు. ఎట్లా చూడండి, దీని అమ్మ కొడుకు. అలాంటిది పాకిస్తాన్కు ఉండే ఎయిర్ ఫోర్సు, ఇంకా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఏదన్నా యుద్ధ సామాగ్రి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర ఉంటేనా ఈ పాటికి పాకిస్తాన్ ఏమైపోయిందో ఇంకా వాళ్ళకే తెలుసు. సరే, అది కూడా డ్యూరాన్ లైన్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ హంజా మిలిటరీ బేస్ మీద దాడి చేయడం అంటే మాటలు కాదు. సరే, ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, మార్చి 12వ తేదీ రాత్రి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పైన ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేసింది. అంటే మా దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, మేము మా తడాఖా చూపించామని చెప్పేసి పోయి స్ట్రైక్స్ చేశారు. దాదాపుగా 20 యుద్ధ విమానాలతో 3 ప్రాంతాల్లో ఈ దాడులను అయితే నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 17 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మరణించారంట. తాలిబాన్లు కాదు, సామాన్య పౌరులు మరణించారనమాట. అంతే, ఇక దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పేసి భావించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇక అటాక్ డ్రోన్ల సాయంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్లోని ఈ హంజా మిలిటరీ బేస్ను పేల్చిపారదొబ్బినారు. పైగా తాలిబాన్లు ఏదో 1-2 డ్రోన్లను ఉపయోగించకుండా ఒకేసారి 7 అటాక్ డ్రోన్లను పాకిస్తాన్ పైన ప్రయోగించారంట. ఈ ఆపరేషన్కు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆపరేషన్ రాద్ ఉల్ జుల్మ్ అని చెప్పేసి పేరు పెట్టారనమాట. ఇక ఈ ఆపరేషన్ లో భాగంగా తాలిబాన్లు చేపట్టినటువంటి ఈ సైనిక చర్యల్లో ఈ హంజా బేస్ లోని కమాండ్ సెంటర్ అలాగే ఇతర కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇస్లామాబాద్ లోని ఫైజాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఈ బేస్ లోని కమాండ్ సెంటర్ అలాగే ఆయుధ డిపోలు అలాగే సైనికుల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులు చేశారు. ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడికి బాధ్యత వహిస్తా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ దాడిని రాద్ ఉల్ జుల్మ్ ఆపరేషన్ లో భాగంగా పేర్కొన్నారన్నమాట. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ వర్గాలు అయితే క్లెయిమ్ చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఈ దాడిలో కనీసం 100 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టు తెలుస్తుందన్నమాట. ఇక ఈ దెబ్బతో బెదిరిపోయినటువంటి పాకిస్తాను ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసేసి విమాన రాకపోకలను కూడా నిలిపేసింది. చూడండి, అంటే కేవలం కొన్ని డ్రోన్ల దెబ్బకు ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దెబ్బకు ఎయిర్పోర్ట్ కూడా మూసిపారదొబ్బినారు.
దొబ్బినారు. అదే కనుక వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలు మిసైల్స్ అన్నీ ఉన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. ఏమి లే ఇంకా అది వేరే లెవెల్లో ఉండు. అంతేకాకుండా అక్కడ యుద్ధ విమానాలు కూడా మోహరించారంట. ఇక హంజా బేస్ పైన దాడి జరిగిన వెంటనే ఇస్లామాబాద్ అంతటా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ అంటే విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్నటువంటి ప్రాంతం, అలాగే ప్రభుత్వ భవనాల వద్ద భద్రతనంతా కూడా కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేశారంట. దీనికి తోడు పాకిస్తాన్ వాయుసేనకు చెందినటువంటి JF-17 అలాగే F-16 యుద్ధ విమానాలు ఇస్లామాబాద్ గగనతలంలో నిరంతరం కూడా గస్తీ కాస్తున్నాయంట. ఎవరి దెబ్బకు భయపడి? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దెబ్బకు భయపడి. వీళ్ళంట ఓయమ్మ భారతదేశాన్ని ఏదో చేస్తారంట, కాశ్మీర్ని ఏదో చేస్తారంట, సిగ్గుండాలో ఒకరవన్నా కూడా. ఇక పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఏది? ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దెబ్బకు భయపడిపోయి తమ సార్వభౌమాధికారం పైన జరిగినటువంటి ఈ దాడికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని చెప్పేసి పాకిస్తాన్ రక్షణ శాఖ వర్గాలు ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించాయి. మీరు ఎన్ని చేసినా కూడా ఏమైనా మీకు తలదన్నే పని చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. వాళ్ళే సామాన్యులేం కాదు. సరే, ఇస్లామాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హంజా మిలిటరీ బేస్ పైన దాడి జరగడం అనేది పాకిస్తాన్ అంతర్గత భద్రత పైన పెద్ద పెద్ద ప్రశ్నలే లేవనెత్తాంది. అంటే వీళ్ళు ఇంకేం బిక్కుతారా స్వామి, ఏ చిన్న చిన్న వాటికి ఈ విధంగా హడలిపోతున్నారే అనేసి. ఇది రెండు దేశాల మధ్యన పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని చెప్పేసి అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు. అయితే పాకిస్తాన్కు అంత సీన్ లేదన్న విషయం మీకు నాకు మనందరికి కూడా చాలా బాగా తెలుసు. ఏదో పైకి ఆ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ లోపల మాత్రం ఈ పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా బెదిరిచ్చేస్తాంది అన్న విషయం చెప్పాలంటే అది బహిరంగ రహస్యమే. అది విషయం. మిత్రులారా, ఇన్నాళ్ళు కూడా ఇస్లామిక్ ప్రపంచంలో తనదే పెద్ద ఆర్మీ అని విర్రవేగినటువంటి పాకిస్తాన్ అసలు రంగు ఏ విధంగా బయటపడిందో చూశారు కదా. పోసుకుంటుందంటే ఎవరి దెబ్బకు? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దెబ్బకు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కీలకమైన మిలిటరీ బేస్ ను తాలిబాన్లు డ్రోన్లతో పేల్చేస్తా ఉంటే కనీసం కాపాడుకోలేని స్థితిలో ఈ పాకిస్తాన్ ఆర్మీ అయితే ఉండాలి. గాలిలో యుద్ధ విమానాలు తిరుగుతా ఉన్నా సరే లోపల మాత్రం ఈ పాకిస్తాన్ అధికారులకు వణుకు పుడుతుందన్నమాట. చెప్పాలంటే ఇది నగ్న సత్యం. మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ల తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ బికారిస్తాన్గా మారుతుందా? ఈ దాడిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కూడా మాకు ఎంతో ముఖ్యం. పాకిస్తాన్ చేతగానితనాన్ని ఎండగట్టడానికి, అలాగే ఈ వాస్తవాలు ప్రతి భారతీయుడికి చేరడానికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మన దేశ ప్రయోజనాలే పరమావధిగా ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ సంచలన నిజాల కోసం ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.